యాజ్ ఏ ఇన్వెస్టర్స్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఎంత సింపుల్గా ఉంటే మన లైఫ్ అంత ఈజీ అవుతుంది కదా. కానీ కొన్నిసార్లు రెగ్యులేషన్స్ చేంజెస్ వచ్చినప్పుడు మన లైఫ్ చాలా కాంప్లికేట్ అవుతుంటుంది. అలాంటి ఒక ట్రాన్సిషన్ టైం ఇప్పుడు నడుస్తున్నది. రీసెంట్గా సెబీ తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ ఏవైతున్నాయో ఇన్వెస్టర్స్ ఒక లైఫ్ అయితే చాలా టఫ్ అయిపోతుంది. దీనివల్ల కొంతమంది వాళ్ళ ఎస్ఐపీలు ఆగిపోతున్నాయి, ఆర్ వాళ్ళు ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్లీ దేర్ వాస్ టైం డబ్బులు విత్డ్రా చేసుకోవాలని కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దాని తర్వాత సెబీ రిడమ్షన్స్ రిలేటెడ్గా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడంతో చాలామంది ఊపిరి పీల్చుకోగలిగారు. ఇప్పుడు ఈ రెగ్యులేషన్ చేంజ్ ఏదైతే ఉన్నదో మన ఇక్కడ ఇండియాలో ఉండే ఇండియన్ ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు, మన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో ఇండియన్స్ అందరూ కూడా అక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళ లైఫ్ అయితే మరీ నరకం చేసింది. సో ఈరోజు మన మనీ పర్సన్స్ అంటే ఇండియాలో ఉండి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు కదా, వేరియస్ కంట్రీస్ నుంచి కూడా మన వీడియోస్ అయితే చాలామంది చూస్తూ ఉంటారు అన్నమాట. సో అలాంటి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్ టైంలో రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళ లైఫ్ అయితే చాలా కాంప్లికేట్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఈ రెగ్యులేషన్స్ రిలేటెడ్గా తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే వాటి గురించి మాట్లాడుతూ గవర్నమెంట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఎన్ఆర్ఎస్ కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని కూడా తీసుకొచ్చింది. దాని గురించి కూడా మాట్లాడబోతున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఎన్ఆర్ఐస్ ఉన్నట్టయితే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వీడియో అవబోతుంది. సో ఈ ఎన్ఆర్ఐస్ రిలేటెడ్గా ఆల్రెడీ నేను ఒక వీడియో ప్రీవియస్గా చేశాను, ఎఫ్ఏక్యూ. అందులోని ఎన్ఆర్ఎస్ వేరియస్ క్వశ్చన్స్ రిలేటెడ్, వేరియస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా మనం వాళ్ళకి ఇండియన్ రెగ్యులేషన్స్ రిలేటెడ్గా చాలా డిస్కషన్ అందులో చేసాం. ఈరోజు దానికి ఎక్స్టెన్షన్ అన్నమాట, కొత్త రెగ్యులేషన్స్ రిలేటెడ్గా వచ్చిన కాంప్లికేషన్ అండ్ అలాగే గవర్నమెంట్ తీసుకొచ్చిన న్యూ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఎక్స్క్లూజివ్లీ ఎన్ఆర్ఎస్ కోసం, దాని గురించి మీకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో చూసినప్పుడు వీడియో రిలేటెడ్గా మన టీం పెట్టిన ఎఫర్ట్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ అయినట్టయితే ఎన్ఆర్ఐ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మిగిలిన ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది టఫ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తుంటారు కదా, వాళ్ళకి తప్పకుండా సొల్యూషన్ అయితే దొరుకుతుంది, వాళ్ళని హెల్ప్ చేసినట్టయితే అవుతుంది. నేను సాయి కృష్ణ పత్రి. మన దేశం నుంచి బయటకు వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ మన కంట్రీలో ఇన్వెస్ట్ చేసిన ఎన్ఆర్ఐస్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఇండియాలో వర్క్ చేసి దాని తర్వాత వేరే కంట్రీలకు వెళ్ళి ఎన్ఆర్ఐస్ అయ్యారు? ఇలా ఎవరైతే ఇండియాలో వర్క్ చేసిన తర్వాత వెళ్ళిన ఎన్ఆర్ఐస్ ఉంటారో మీ అందరూ ఇప్పుడైతే ఒక కాంప్లికేషన్ ఫేస్ చేయబోతున్నారు. అది మాత్రం కాదు, ఇండియాలో చదువుకున్నప్పుడు పాన్ కార్డ్ తీసుకుని దాని తర్వాత వర్క్ రిలేటెడ్గా ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకుని దాని తర్వాత అక్కడే వర్క్ కంటిన్యూ చేసిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అయితే రానున్నది. రీసెంట్గా మన అందరికీ తెలుసు ఇండియాలోని ఒక రెగ్యులేషన్ అయితే గవర్నమెంట్ తీసుకొచ్చింది, పాన్కి ఆధార్ లింక్ చేయాలి. అవునా, పాన్కి ఆధార్ లింక్ చేయని పక్షంలోని పాన్ ఏమవుతుంది, ఇన్యాక్టివ్ చేసేస్తున్నారు. ఇక్కడ దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే బేసికల్ చాలామంది ఎన్ఆర్ఐస్ దగ్గర ఆధార్ కార్డు ఉండదు, ఎందుకంటే ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. పాన్ ఏదైతే మీరు అప్లై చేస్తుంటారో, అంటే ఇండియాలో వర్క్ చేసినప్పుడు ఇండియాలోనే పాన్ అప్లై చేస్తుంటారు, ఆర్ ఇండియాలో చదువుకున్నప్పుడు పాన్ కార్డ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఇండియన్ సిటిజన్ కింద ఆ పాన్ కార్డ్ తీసుకుంటారా? అవునా, దాని తర్వాత మీరు వేరే కంట్రీలకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ వర్క్ చేస్తుండగా మీకు ఎప్పుడు కూడా ఆ ప్యాన్ని ఎన్ఆర్ఐ కింద కన్వర్ట్ చేయాలని చెప్పి మీకు అవసరం వచ్చి ఉండదు, ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు అలాంటి కాంప్లికేషన్ రాలేదు కాబట్టి మనం అది కన్వర్ట్ చేస్తుండం, ప్యాన్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీ ప్యాన్ ఒక స్టేటస్ చూస్తున్నట్టయితే ఇండియన్ రెసిడెంట్ ప్యాన్ కింద అప్లై చేసినప్పుడు అదే ఉన్నది కాబట్టి అదే కనబడుతుంది. ఇండియన్ రెసిడెంట్ ప్యాన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఆధార్ లింక్ చేయడం మ్యాండేటరీ. ఆధార్ లింక్ చేయని పక్షంలో ప్యాన్ ఇన్యాక్టివ్ అయిపోద్ది. ఈ కేసులో చాలామంది ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేయబోతున్నారు. అదేంటంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆగిపోతున్నాయి అండ్ అలాగే రిడమ్షన్స్ చేయాలన్నా కూడా అది ప్రాబ్లం అయిపోతుంది, ప్యాన్ ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల. ఈ పెద్ద తలనొప్పి ఫస్ట్, ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాం వీడియోలోని. ఫస్ట్ ఈ బిగ్గెస్ట్ తలనొప్పి చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోగలిగిన ఈ తలనొప్పిని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. దీని గురించి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫస్ట్ థింగ్ మీరు అందరూ చేయాల్సిన పని ఏంటంటే మీ ప్యాన్ని ఇండియన్ రెసిడెంట్ ప్యాన్ నుంచి ఎన్ఆర్ఐ ప్యాన్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. అది ఎలాగంటే ప్యాన్లో స్టేటస్ అప్డేషన్ 3 వేస్లో అయితే చేయొచ్చు. ఒకటి ఆఫ్లైన్, ఇంకోటి ఆన్లైన్, ఇంకోటి త్రూ ఈమెయిల్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్లైన్ మోడ్లో మనకు తెలిసిందే సింపుల్, మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే మీరు ఒకవేళ ఇండియా విజిట్ చేస్తున్నట్టయితే మీరు ఏ లొకేషన్లో ఉన్నట్టయితే ఆ లొకేషన్లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని మీకు ఎన్ఆర్ఐ సెక్షన్ ఉంటుంది. ఆ ఎన్ఆర్ఐ సెక్షన్కి వెళ్ళి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారనుకోండి 30 డేస్లో మీకు ఈ ఇష్యూ అయితే సాల్వ్ అయిపోద్ది. ఇది ఆఫ్లైన్ ప్రాసెస్. కానీ ఆఫ్లైన్ అందరికీ అవ్వదు కదా, ఎందుకంటే ఎంతమంది ఎన్ఆర్ఐస్ ఇండియాకి రాగలుగుతారు, ఈ లోపల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రాబ్లంలో పడతాయి. కాబట్టి ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాం.
చూద్దాం ఇప్పుడు. ఈ ఆన్లైన్ ప్రాసెస్ విషయంకి వచ్చేసరికి మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్, మీ పాన్ ఇవన్నిటిని బట్టి లాగిన్ అవ్వచ్చు. ఎవరి దగ్గర లాగిన్ లేనట్టయితే లాగిన్ అయితే క్రియేట్ చేసుకోండి మీ పాన్ యూజ్ చేసుకుని. లాగిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మై ప్రొఫైల్ అని మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోని ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ ఏదైతే ఉన్నదో రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్ ఇది మనం చేంజ్ చేసి సేవ్ చేయాలి. ఈ సేవ్ చేయగానే ప్రాసెస్ అయిపోయిందంటే చాలామంది యాక్చువల్లీ ఇది చేసేస్తే సరిపోద్ది ఇంకా అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, దీని తర్వాత ఇంకొక స్టెప్ కూడా ఉన్నది. ఆ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. దీని నెక్స్ట్ స్టెప్ మనం గ్రీవెన్స్ రేస్ చేయాల్సి ఉన్నది. ఆ గ్రీవెన్స్ రేస్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ ఏవో గురించి తెలుసుకోవాలి. సో మీ ఏవో గురించి ఎలా తెలుసుకోవచ్చు? సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఏదైతే ఉన్నదో ఫ్రంట్ పేజ్లోని మీకు ఆ నో యువర్ ఏవో మీద క్లిక్ చేయండి. మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. మీ పాన్ నెంబర్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఇన్పుట్ చేసి కంటిన్యూ కొట్టారనుకోండి, మీ ఇండియన్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉన్నదో మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకుని ఇన్పుట్ చేయాలి. ఒకవేళ ఇండియన్ మొబైల్ నెంబర్ లేదు అనుకోండి, కంగారు పడద్దు, దెర్ ఇస్ అనదర్ ప్రాసెస్ అన్నమాట. ఆ ఓటీపీ ఇన్పుట్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోని మీ ఏవో ఎవరన్నది కనబడుతుంది అన్నమాట. ఇక్కడ ఈ పాన్ ఎవరిదైతే పర్సన్ ఇచ్చామో ఆ పర్సన్ యొక్క ఏవో వైజాగ్ అన్నమాట. సో అక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీకు కనబడుతుంది కదా, ఈమెయిల్ ఐడిని కూడా కాపీ చేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇంకొక ప్రాసెస్ ఉన్నది అని చెప్పాను కదా, ఆ ప్రాసెస్లో మీకు ఈమెయిల్ ఐడి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ గ్రీవెన్స్ రేస్ చేయడం. ఈ గ్రీవెన్స్ ఎలా రేస్ చేయాలి? మీరు అగైన్ లాగిన్ అయిన తర్వాత మీకు గ్రీవెన్సెస్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ బాక్స్ మీద మీకు సబ్మిట్ గ్రీవెన్స్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఇక్కడ ఏవో అని కనబడుతుంది కదా, ఆ ఏవోని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పేజ్లో సెలెక్ట్ కేటగిరీ దగ్గర పాన్ రిలేటెడ్ అప్లికేషన్ అన్న డ్రాప్ డౌన్ బాక్స్ మీద క్లిక్ చేయండి. దెన్ చేంజ్ ఆఫ్ సిటిజన్షిప్ ఫ్లాగ్ అని ఏదైతే డ్రాప్ డౌన్ బాక్స్ ఉన్నదో దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మనం కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అడుగుతుంది, ఇక్కడ మీరు రాయండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ వీళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు కదా, ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం అటాచ్ చేసి గ్రీవెన్స్ సబ్మిట్ చేసామనుకోండి 30 డేస్లో ఇష్యూ అయితే సాల్వ్ అవుతుంది. ఇది ఆన్లైన్లో వన్ ఆఫ్ ద ప్రాసెస్ అన్నమాట. అదర్ ప్రాసెస్ మీకు ఇందాకలా ఈమెయిల్ ఐడి ఏవోది కాపీ చేసుకుని ఉంచుకోమని చెప్పాను కదా, సో ఆ ఈమెయిల్ ఐడి ఎందుకు కాపీ చేసుకుని ఉంచుకోమని చెప్పానంటే ఆ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఇంకొక 2 ఈమెయిల్ ఐడీస్ చూపిస్తున్నాను. ఈ 3 ఈమెయిల్ ఐడీస్కి మీరు యాక్చువల్లీ మెయిల్ రాస్తూ ఏంటంటే మీకు ఇక్కడ సపోర్ట్ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను, ఈ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మీ స్టేటస్ చేంజ్ అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ మెయిల్ పంపించారనుకోండి, దెన్ ఆల్సో మీ స్టేటస్ని అయితే చేంజ్ చేయొచ్చు అన్నమాట ప్యాన్లోని. సో ఇలా ఫస్ట్ స్టెప్ ఇది. యాక్చువల్లీ ఇంకా చాలా ప్రాసెస్లు ఉన్నాయి. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఈ ప్యాన్లోని ఇండియన్ రెసిడెంట్ నుంచి ఎన్ఆర్ఐ స్టేటస్ మార్చడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఏదైనా కూడా యూజ్ చేసి మీ పాన్ అయితే ఫస్ట్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడితో మనకి ఒక స్టెప్ కంప్లీట్ అయింది. ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఈ స్టెప్ కంప్లీట్ చేయకపోతే మీరు యాక్చువల్లీ మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. దానికన్నా ముందు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అయితే నేను చెప్తాను. ఇది మిస్ అవుతూ చాలామంది కొంచెం ఎక్కడో చోట సమ్ ఏంటంటే చేయొచ్చులే అండ్ కంఫర్ట్ జోన్ తీసేసుకుని ఇగ్నోర్ చేసేస్తుంటారు. దాని తర్వాత డిపెండెన్స్ అందరూ ట్రబుల్లో పడుతుంటారన్నమాట. బేసికలీ మీ డిమ్యాట్ అకౌంట్ అవ్వచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ పాలసీ అవ్వచ్చు, వీటిలో నామినేషన్ అప్డేషన్ అన్నమాట. చాలామంది నామినీస్ కింద వాళ్ళ పేరెంట్స్ని పెడతారు, వాళ్ళ తదనంతరం కూడా అప్డేట్ చేయడం మర్చిపోతుంటారు. అలాంటి తప్పు మీరు చేసినట్టయితే మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిలోని కూడా నామినేషన్ అప్డేషన్కి వచ్చేసండి. ఎక్కువ టైం పట్టదు, కొంచెం ఇంకొక స్టెప్ తీసుకుంటే సరిపోద్ది కదా. అండ్ అలాగే ఇన్సూరెన్స్ పాలసీ అనగానే చాలామంది అనుకుంటారు ఇన్సూరెన్స్ పాలసీ నేను ఏ కంట్రీలో ఉన్నట్టయితే ఆ కంట్రీలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అనుకుని. అలా కాదు, యాక్చువల్లీ మీరు ఇండియాలో కూడా తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో తీసుకున్నట్టయితే మీరున్న కంట్రీలో తీసుకునే దానికన్నా కూడా మోస్ట్ కేసులో ప్రీమియం తగ్గుతుంది. అండ్ ఇది మాత్రమే కాదు, బేసికలీ ఇండియాలో ఉండి టర్మ్ ప్లాన్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి జిఎస్టీ పడుతుంది, వేరే ఎన్ఆర్ఐకి జిఎస్టీ పడుతుంది. కాబట్టి మీకు యాక్చువల్లీ ఇండియన్ రెసిడెంట్స్ కన్నా కూడా మీకు చాలా తక్కువ ప్రీమియం అయితే పడుతుంది. ఈవెన్ మెడికల్స్ వచ్చాయనుకోండి, మెడికల్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే రీసెంట్ టైంలో నో కాస్ట్ పాలసీస్ అని చెప్పి వచ్చాయన్నమాట. ఏదైతే మీరు ప్రీమియమ్స్ కడతారో చాలామందికి ఇది ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా నేను కట్టిన ప్రీమియం నష్టపోతున్నాను కదా అని చెప్పి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు యాక్చువల్లీ మీరు కట్టిన ప్రీమియమ్స్ని కూడా రిటర్న్ ఇచ్చేస్తున్నారన్నమాట. సో అలాంటి పాలసీలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు నో కాస్ట్ పాలసీని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ పాలసీలు ఇండియాలో నెంబర్ 1 అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ అయిన పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, మీకు అన్ని పాలసీలు కనబడితే మీరు అక్కడ మీరు మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా చెక్ చేసుకుని మీకు నచ్చిన పాలసీని అయితే వెంటనే తీసుకోండి. ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో విచ్ ఇస్ మ్యాండేటరీ, ఈవెన్ ఎన్ఆర్
ఎన్ఆర్ఐ అయినా కూడా తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా తెలియకుండా రిస్క్ జరిగిందనుకోండి, మీ లైఫ్ రిలేటెడ్ రిస్క్ జరిగినప్పుడు మీ డిపెండెన్స్కి ఫైనాన్షియలీ అసిస్టెన్స్ అయితే ఇచ్చినట్టు అవుతుంది. మీకు కింద కామెంట్ సెక్షన్లోని డిస్క్రిప్షన్లోని అగ్రిగేటర్ ఒక లింక్స్ ఉంచుతాను. ఛానల్ రిలేటెడ్గా మీకు వాల్యూ యాడ్ అయ్యి అండ్ ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే ఛానల్ ఒక అగ్రిగేటర్ లింక్ యూజ్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మీరు డైరెక్ట్గా పాలసీ బజార్ వెబ్సైట్కి వెళ్ళినా లేదా ఈ లింక్ త్రూ వెళ్ళినా మీకు అయితే పెద్ద డిఫరెన్స్ పడదు. ఇలా వెళ్ళినట్టయితే మీరు మనీ పర్స్ ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నా CVL KRI వెబ్సైట్ ఓపెన్ చేయండి, cvlkri.com అని. దాని తర్వాత ఇక్కడ KVC ఎంక్వైరీ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని మీ పాన్ నెంబర్ని అండ్ అలాగే క్యాప్చర్ రెండు ఇన్పుట్ చేయండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద వన్ ఆఫ్ మై ఫ్రెండ్ పాన్ నెంబర్ అయితే ఇన్పుట్ చేశాను. సో మీ పాన్లోని ఏదైతే చేంజెస్ మనం ఇందాక చేసామో చేంజ్ అయిపోయి అనుకోండి, అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ CVL KRIలోని ఆటోమేటిక్గా మీ KVC స్టేటస్ ఏదైతే ఉన్నదో అక్కడ KVC రిజిస్టర్డ్ న్యూ KVC అని కనబడుతుంది అన్నమాట. ఓకే, ఇలా చేంజ్ అవ్వాలి. ఇలా చేంజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేంజ్ అయిన తర్వాత ప్రజెంట్ అయితే మీరు ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో అయినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొచ్చు అన్నమాట టిల్ 30th April 2025 వరకు. ఎందుకంటే సెబీ రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి. కానీ 30th April 2025 తర్వాత ఇట్స్ ఏ ప్రాబ్లం ఇలా ఉన్నా కూడా. సో అలాంటప్పుడు మనం అసలు కంప్లీట్ మొత్తం ప్రాసెస్ అంతా ఎండ్ చేయాలంటే తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే దీని తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఇక్కడ KVC వ్యాలిడేషన్ అని కనబడుతుంది కదా, ఈ KVC వ్యాలిడేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను CVL చూపించాను. ఇక్కడ ఏ KRI అయితే ఆ KRI యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఈజీ ఉంటుంది కాబట్టి నేను మీకు చూపించేస్తున్నాను. సింపుల్. ఈ వ్యాలిడేషన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మీ పాన్ నెంబర్ ఇన్పుట్ చేయాలి. ఇన్పుట్ చేసిన తర్వాత మీ జనరేట్ OTP కొట్టండి. మీ మెయిల్ ఐడికి OTP వస్తుంది. OTP ఇన్పుట్ చేసిన తర్వాత మీరు వ్యాలిడేట్ చేసేయచ్చు. వ్యాలిడేట్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. వ్యాలిడేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అసలు మొత్తం తలలో వదిలేసినట్టే. నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఏ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో అయినా కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఎవరైతే KVC బ్యాంక్ స్టేట్మెంట్తో జరిగి ఉంటుందో వాళ్ళు మాత్రం మీరు ఫ్రెష్ KVC ఇక్కడ డాక్యుమెంట్స్ చూపిస్తాను చూడండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో ఆ KVC అయితే ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, నేను ఇక్కడ రిజిస్టర్డ్ KVC గురించి మాట్లాడాను కదా, అక్కడ అలా రిజిస్టర్డ్ కాకుండా KVC ఆన్ హోల్డ్ అని కనబడుతుంది అనుకోండి, దెన్ ఆల్సో మీరు ఎంటైర్ ఫ్రెష్ KVC అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు మన వీడియోలోని NRIs యాక్చువల్లీ రెగ్యులేషన్స్ వల్ల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి దాని సొల్యూషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు యాక్చువల్లీ గవర్నమెంట్ తీసుకున్న ఒక స్టెప్ వల్ల NRIస్కి అయితే చాలా బెనిఫిట్ చెందున్నది. సో ఆ ప్రోడక్ట్ గురించి అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు స్మాల్ రిమైండర్ గైస్, ఈ వీడియోలో మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్టయితే వీడియోని లైక్ చేయని వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో రిలేటెడ్గా మీ అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా NRIs, వాళ్ళకి మీ NRI గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో దట్ మనం మిగిలిన నాన్ రెసిడెంట్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ డేటా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. నౌ కమింగ్ టు గిఫ్ట్ సిటీ టాపిక్ విషయంకి వచ్చేసరికి, సో మీరు అందరూ ఎక్కడో ఒక చోట చదవడం కానీ వినడం కానీ జరిగే ఉంటుంది. గిఫ్ట్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేసినట్టయితే NRIస్కి చాలా బెనిఫిట్స్ వస్తాయండి. అదేంటి అనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిఫ్ట్ సిటీ అంటే ఏంటంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అన్నమాట. IFSC ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ అప్రూవ్ చేసిన ఒకే ఒక్క ఇండియన్ సిటీ ఇది, ఈ గిఫ్ట్ సిటీ. ఈ గిఫ్ట్ సిటీలో రిజిస్టర్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీస్ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు ఆఫర్ చేసిన సర్వీసెస్ని NRIs తీసుకున్నట్టయితే వేరియస్ బెనిఫిట్స్ అయితే NRIస్కి రాఉన్నాయి. అది గవర్నమెంట్ రిలాక్సేషన్ అయితే NRIs కోసం అని చెప్పి ప్రొవైడ్ చేసింది. దీనివల్ల యాక్చువల్లీ NRIs ఒక ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇది. సో ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ NRIs ఏవైతే వస్తుంటాయో అవన్నీ కూడా కొన్నిసార్లు సింగపూర్ రూట్లోని ఇలా వస్తుంటాయి అన్నమాట. అక్కడ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి. వేరే ఈ గిఫ్ట్ సిటీ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేశారనుకోండి, డైరెక్ట్గా మన దగ్గర ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇది. ఈ గిఫ్ట్ సిటీలో రిజిస్టర్ అయిన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అవ్వచ్చు, లేదా AIFs అవ్వచ్చు, ఆర్ వేరియస్ అదర్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆఫర్ చేసే ప్రొడక్ట్స్లోని మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాన్ని మీకు SCT ఉండదు. అండ్ అలాగే CTT కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉండదు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అండ్ ఇన్ఫాక్ట్ మన ఇండియన్ రెగ్యులేషన్స్ ఏవైతే మీరు నార్మల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇండియన్ రెగ్యులేషన్స్ మీకు అప్లికబుల్ అవుతాయి. అండ్ ఈ గిఫ్ట్ సిటీ ఒక ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డాలర్ రూపంలో మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలి, నేను క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అన్నాను కదా, ఇది ఇండియన్ ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో అవి మీకు ఉండవు అన్నమాట. వేరే మీ కంట్రీ ఏదైతే ఉందో, సోర్స్ కంట్రీ, మీరు ఎక్కడి నుంచి అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో, నార్మల్ మీరు ఆ కంట్రీ నుంచి వేరియస్ ప్రొడక్ట్స్లో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నాయో ఆ ప్రాఫిట్స్ మీద మీకు ఆ కంట్రీలో ఏదైతే ట్యాక్స్ స్లాబ్స్ అప్లికబుల్ అవుతాయో మీరు ఆ ట్యాక్స్ స్లాబ్స్ బట్టి మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే. చాలామంది సింగపూర్
రూట్లోని ఇలా వేరే అదర్ కంట్రీ రూట్లోని ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్ పంపిస్తుంటారు కదా, అలా గిఫ్ట్ సిటీ రూట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ కంట్రీలో ఏదైతే ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయో దాన్ని బట్టి ప్రాఫిట్ మీద మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల మీద కాదు, ప్రాఫిట్ మీద అయితే మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది, అది మీ కంట్రీలోని. దీనివల్ల ఇండియాలో మళ్ళీ అగైన్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అని చెప్పి చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి ఫైల్ చేస్తూ ఉంటారు, దాని రిలేటెడ్గా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి తలనొప్పులన్నీ కూడా మీకు వదిలేస్తాయి. ప్రజెంట్ చూసినట్టయితే కొన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ చాలా లిమిటెడ్ అన్నమాట, వీళ్ళందరూ కూడా ఈ ప్రొడక్ట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు జస్ట్ గూగుల్ చేయొచ్చు గిఫ్ట్ సిటీ ఫండ్స్ అని చెప్పి, మీకు గూగుల్లోనే దొరికేస్తాయి. అండ్ గోయింగ్ అహెడ్ యాక్చువల్లీ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్పేస్. ఇక్కడ యాక్చువల్లీ ఏఎఫ్స్ మాత్రం ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు. ఏఎఫ్స్ మాత్రమే కాకుండా వేరే ఈటీఎఫ్స్ అవ్వచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి, ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ గిఫ్ట్ సిటీ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తారన్నమాట. చేసినట్టయితే డెఫినెట్లీ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ గిఫ్ట్ సిటీ రూట్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి వెరీ బిగ్ బెనిఫిషియల్ అవుతుంది. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ గిఫ్ట్ సిటీ రూట్లో ఇన్వెస్ట్ చేయాలంటే క్యాపిటల్ మినిమం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏదైతే ఉన్నదో అది కొంచెం హైయర్ సైడ్. చాలామంది ఎన్ఆర్ఐస్ డబ్బులు ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయగలుగుతారు. బట్ ఓకే, ఇప్పుడే వెళ్ళిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవ్వదన్నమాట. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం చూసినట్టయితే $1.5 lakh. సో అంత క్యాపిటల్ ఉన్నట్టయితేనే ఈ గిఫ్ట్ సిటీ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయగలరు. గోయింగ్ హెడ్ ఏమైనా రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయనుకోండి, ఈ మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా తగ్గినట్టయితే దెన్ ఈవెన్ అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే పెరుగుతుందన్నమాట. సో ఇది గిఫ్ట్ సిటీ రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ రీసెంట్ టైంలో అయితే చాలా ట్రాక్షన్ జరుగుతుంది. చాలా కంపెనీస్ వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నాయి, వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేయడానికి చూస్తున్నాయి. సో మీకు రెగ్యులర్గా గిఫ్ట్ సిటీ రిలేటెడ్ అప్డేట్స్ అయితే ట్రాక్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా కొత్త ప్రొడక్ట్స్ అక్కడ లాంచ్ అవుతున్నాయి అనుకోండి, దెన్ డెఫినెట్లీ చూడొచ్చు. ఎందుకంటే మీకు ఇన్ని బెనిఫిట్స్ ట్యాక్స్ రిలేటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఇట్స్ వర్త్ లుకింగ్ ఎట్. సో ఎన్ఆర్ఎస్ రిలేటెడ్గా ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి అయితే వీడియోని తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఎన్ఆర్ఐస్ రిలేటెడ్గా ప్రీవియస్గా ఒక ఎఫ్ఏక్యూ వీడియోని అయితే చేస్తాం. చూడనట్టయితే మీరు ఆ వీడియో చూస్తే దాంట్లోని ఇండియాలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వేరియస్ ఎన్ఆర్ఐస్ తెలియకుండా తెలిసి చేసే తప్పులు ఏవైతే వాటి రిలేటెడ్గా అండ్ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ రిలేటెడ్గా మాట్లాడడం. తప్పకుండా చూడండి. ఇక్కడ ఎండ్ కార్డులో అయితే ఉంచుతాను. నేను సాయి కృష్ణ పత్రి. మీరు మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ కంటెంట్ ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటుంది. అలాంటి కంటెంట్ ఫాలో అవడానికి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.